ఏగి లాంచ్కి వెళ్ళిపోతాం ఏంటి ఆటో మరి జైలాంచికి పోనివయ్యా ఏటా తొందర అగరబత్తి గడు పిట్టినేసుకుని పాటికి లాడ్జికి చేరే ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని బురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే నా మాట నమ్మే. యాదవ రూము ఫ్యాన్ ఆడదు గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది. మరి కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు. లేదు, మేము దువ్వుకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రాకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయినా. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు. బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ప్లేస్ నాకేవో. సరే, చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నలకొట్టండి. వాడి మోచేతులు నలకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి. మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఐ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల?
ఒరే సింహతి లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగలి సార్. ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాఠీ దెబ్బలు. నమస్కారం అండి. ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్ ని వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా? సార్ ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, 10 నిమిషాలు అవి చేయమన్నారు. సర్లేరా పుస్కి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా. పెట్టేస్తున్నారా? అలాగే. ఏయ్ పెట్టేస్తున్నా. పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడొచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోడినేంటి? నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయింది. ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా. పండు అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు అవి చేయమన్నారు కదా, అదే ముఖ ఆయనతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. మరి ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళేమో పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోండా? అబ్బిబే, తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పంచే, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి ఆ. నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటి అలా గుడ్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో, హలో, పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఇలా హింసిస్తున్నావు. అయ్యో, అయ్యో. ఇదిగో ఆమ్లెట్ తిను. చిచ్చి, నాకు చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించే. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. అలర్ట్ చేస్తుందా? ఏవో ఆత్మాలని శబ్దాలు వినిపిస్తాను. వినిపించమేంటి? అవే ఏంటి? ఏంటంటారేంటండి? యాప్లో నేను దొంగ పోలీస్ ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడకుడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కడుపు కొట్టుకున్నాడు. అదేలాగండి పాపం. యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలిసిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది సీమ కుక్క కదా, చెడగలిచింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీశారు. మరి ఆ తర్వాత కుక్కకేమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క పని చూపెట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే
యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో ఐస్ క్రీము. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా మరి. చేస్తుందిగా మరి. చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్ అమ్మో! అయ్యో యాపిల్ యాపిల్ ఇగో చెప్పే. అబ్బా, నీ పోరాటం మధ్యలో మళ్ళీ అత్రాలని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదిగో, లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మటుకు మొహమ్మద్ కూడా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా.